ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అందుబాటులో ఉన్నటువంటి నీటిని ఖరీఫ్ పంటలకు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలంటూ ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. వర్షపాత అంచనాల ఆధారంగానే జలాశయాల నుండి నీటి విడుదలను చేయాలంటూ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జలాశయాల మట్టాలు, ఖరీఫ్ సీజన్ సాగు, నీటి అవసరాలపై హైదరాబాద్ జల సౌధాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేశారు. రాష్ట్రంలో ప్రధాన జలాశయాలు 74.5% నిండి ఉన్నాయి. ఇక కృష్ణా బేసిన్లోని ప్రధాన జలాశయాలు 973 టీఎంసీల సామర్థ్యానికి గాను 746 టీఎంసీల జలాలు ఉన్నాయి. గోదావరి బేసిన్ జలాశయాలు 306 టీఎంసీలకు గాను 208 టీఎంసీలు జలాలు ఉన్నాయి. ఇక కృష్ణా బేసిన్లోని నాగార్జున సాగర్లోని నీటి మట్టం విషయానికి వస్తే కనుక నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నిల్వ 164 టీఎంసీలు ఉంది.